ఇప్పటిదాకా నువ్వు ఒక ఇల్లు కొనడం ఈ గానీ, మధ్యన ఇల్లు కొనడం పార్ట్నర్ వెళ్ళిపోయాడు. ఇన్ని ఇయర్స్ లో నువ్వేం సంపాదించావు అని అడుగుతున్నా. అదొక్కటే మేడం ఇల్లు. అది ఆల్రెడీ ల్యాండ్ గవర్నమెంట్ ఇచ్చింది. ఇవ్వలేదు మేడం, కొనుక్కున్నాను. ఇల్లు కొనుక్కున్నావా? నోటరీ కొనుక్కుని కట్టుకున్నాడు. అదేమో అదే కన్స్ట్రక్షన్ కి ఎంత ఖర్చు అయింది నీకు? దగ్గర ల్యాండ్ కానీ మొత్తం పని అంతా కలిపి ఒక 7.5 దాకా అయింది. సరే, ఇప్పుడు ఆ ఇల్లు తన పేరున ఉంది కాబట్టి గెట్అవుట్ ఉంది. నేను వెళ్ళి- ఏది ఊరికనే గెట్అవుట్ ఉందా? ఏమి లేకుండానే మీ ఇద్దరి మధ్యన? అంటే ఇట్లా నేను వచ్చినప్పుడు పెట్టట్లేదు, నా దగ్గర కూర్చోవట్లేదు, ఏంటి ఇలా ఎందుకు చేస్తున్నావు అనేటప్పటికి నాకు మీ అమ్మని ఎప్పుడు కొట్టింది? మా అమ్మని వెళ్ళిపోయే 4-5 days ముందు డిశ్చార్జ్, మా అమ్మని డిశ్చార్జ్ చేసిన రోజు, ఆ. డిశ్చార్జ్ చేసిన రోజు. ఇది ఎన్ని రోజుల క్రితం ఇది? నేను లేను, పిల్లలు ఉన్నారు, మా పిల్లలు ఉన్నారు. చేత్తో కొట్టిందా? కర్రతో చేత్తోనే ఒంగబెట్టి చేత్తో కొట్టింది. అప్పుడు పూనకం వచ్చిందని మీకెవరు చెప్పారు? పిల్లలు చెప్పారు, నన్ను ఇంట్లోకి కూడా వెళ్ళనివ్వలేదు పిల్లలు. ఆవిడ పూనకం వచ్చేసి ఆ నానమ్మని పట్టుకొని దబి 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 అని 4 బాధింది అని అన్నారా? నేను గేట్ తీసి బండి లోపల పెడతా, ఎప్పుడు గేట్ తీద్దామని వెళ్తే పిల్లలు ఇద్దరు గవాలను బయటకు వచ్చేసి, నాన్న నువ్వు ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళొద్దు, వెళ్తే గొడవ అవుతుంది, నువ్వు బయటికి పోదా అర్జెంట్ గా, నాకు దడగా ఉంది, నన్ను హాస్పిటల్లో చూపించు అన్నాడు పిల్లోడు, పెద్ద పిల్లోడు. దడగా ఉంది. ఇప్పుడు ఎంత వయసు పెద్ద పిల్లోడిది? పెద్ద పిల్లోడు 14 years. ఇప్పుడు వెళ్ళిపోయి ఎన్ని రోజులు అయింది? ఇవిడ 2 months అవుతుంది. 2 months. పిల్లలు అడగరా వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మ కావాలని? వెళ్ళిపోతే బాగుండు అనుకుని ఉంటారు. భయపడుతున్నారు సార్. ఎందుకు భయం? ఆమె పెద్దగా ఇట్లా చెప్పింది కదా, కోపం వచ్చినప్పుడు వాళ్ళని వైర్ తోటి అట్టలతోటి స్కేళ్లతోటి కొడుతుంది, గట్టిగా కొడుతుంది. ఇంకొకటి చెప్తున్నానా, 2 నెలలు వెళ్ళినా, 4 నెలలు వెళ్ళినా, 9 నెలలు అయినా కమ్యూనికేషన్ ఉంటుందా? ఫోన్ చేయటం, పిల్లలు తిన్నారా, పడుకున్నారా, ఏం చేస్తున్నారు? 2 months నుంచి ఫోనే లేదు సార్. అప్పుడు 9 months ఫోన్ లేదు. నో కమ్యూనికేషన్. ఏం చేస్తుంది అక్కడ ఆవిడ వెళ్ళి? వీళ్ళకి ఏంటంటే నా తరపు నుంచి ఆమెకున్న వీక్నెస్ ఏంటంటే, ఈయన ఎక్కడో దూరం ఉంటున్నాడు, ఈయనకి నేను తప్పితే ఆప్షన్ లేదు, చచ్చినట్టు వస్తాడు, తీసుకెళ్తాడు. ప్రతిసారి పంచాయతీలు ఎవరు చేస్తారు, ఎవరు మాట్లాడతారు, ఎవరు మళ్ళీ ఎలా వెనక్కి వస్తుంది అమ్మాయి? ఇప్పటికి 3 సార్లు ఎలా ఎలా వస్తుంది వెనక్కి? 9 నెలలు వెళ్ళినప్పుడు నేనే మాట్లాడాను. ప్రతిసారి మీరే ఫోన్ చేస్తారు, ఎలా ఉన్నావు మరి, పెద్ద మనుషుల పంచాయతీ, సారీ చెప్పడం, తెచ్చుకోవడం, అది అలవాటు సారీ అయిపోయింది. చెప్పను, మామూలుగా మాట్లాడతాను, ఇట్లా ఉండాలి ఇట్లా ఉండాలి అంటాను. సంసారం అన్నాక ఏదైనా పెద్ద మనుషులు ఎవరినైనా పెట్టుకుంటారా, ఎవరిని పెట్టుకోరా? మీకు మీరే మాట్లాడారు కాదు, నన్ను ఎవరు కూడా ఈ అమ్మాయి పద్ధతిని ఖండించలేదా? ఎవరు ఖండించట్లేదు. నా ప్రాబ్లం అదే, ఏదైనా ఇట్లా పిల్లల్ని వదిలేసి వచ్చే తల్లిని ఎవరు ఖండించరా? ఖండించట్లేదు. పెద్ద మనుషులు ఎవరు ఏం మాట్లాడట్లేదా? మాట్లాడతలేదు. అంత మాట్లాడుకుంటే తీసుకెళ్ళండి, ఆమె అట్లే ఉంటది, సర్దుకుంటదిలే మెల్లగా, తీసుకెళ్ళండి, వాళ్ళు కూడా ఎవరేమనరా? ఇన్ని రోజులు ఎందుకు ఉంటున్నావు? ఇప్పుడు పెళ్ళైన కొత్తలో అంటే పర్వాలేదు, అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి అనుకోవచ్చు. పిల్లలు పుట్టాక మీ సంసారం కాదు మేడం, ఇంట్లో ఉండేటటువంటి వాళ్ళు ఆ అమ్మాయిని చాలా ముద్దుగా పెంచి ఉంటారు. ఎంతమంది అమ్మాయి ముద్దుగా ఏం పెంచలేదు సార్. ముద్దుగా పెంచారు. ఆమె ముగ్గురు ఆడపిల్లలు సార్. ఈమె మధ్యలో ఆమె. అయితే వాళ్ళ నాన్న ఆడపిల్లలే పుట్టిరు అని చెప్పి అనేసరికి ఈమెని వాళ్ళ అమ్మమ్మ తీసుకెళ్లి పెంచుకుంది, ఒక 10 ఏళ్ల వరకు పెంచుకుంది. ఉంది, ఇప్పుడు చనిపోయే స్టేజ్ లో ఉంది, ఓల్డ్ ఏజ్, బాగా ఓల్డ్ ఏజ్. ఇప్పుడు ఈవిడ ఇంటికి వెళ్ళిపోయినప్పుడల్లా అమ్మమ్మ దగ్గరికి వెళ్తుందా, వీళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తుందా? వీళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. మరి వాళ్ళు బాగా చూడరు, వాళ్ళే డైలీ కూలి పనికి వెళ్తారు. ఈవిడే వెళ్తుందా పనికి? ఈమె వెళ్ళేది, పెళ్లికి ముందు వెళ్ళేది పనికి. మరి ఇప్పుడు నీ దగ్గర అలిగి వెళ్ళిపోయినాక పనికి వెళ్ళి డబ్బులు తెచ్చుకుంటుందా ఏమన్నా? తెలియదు మేడం నాకు. అరే అంత తెలియకుండా ఎట్లుంటది? 2 నెలలు 6 నెలలు వెళ్ళిపోతుంది, 6 నెలలు ఏం చేస్తుంది ఇంట్లో? అది నేను ఫోన్ చేస్తే ఎందుకు ఫోన్ చేస్తున్నావు అంటది. నువ్వు పక్కన వాళ్ళు ఇంట్లో వాళ్ళని అడుగుంటావు, లేకపోతే మళ్ళీ నీ దగ్గరకు వచ్చి నాకు మంచి రొమాంటిక్ సీన్ లో ఉన్నప్పుడు 6 నెలలు ఏం చేసావని అడుగుంటావు కదా. ఏం చేసేది ఇంట్లో? అసలు ఇంకా ఇప్పుడు తనకి ఒంట్లో బాగోలేదని నేను అడిగితేనే ఏమంటది అంటే 2 రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోద్ది అంటది. సరే 2 రోజులు రెస్ట్ తీసుకుంటే తగ్గలేదు అనుకోండి, నేను హాస్పిటల్కి తీసుకెళ్తాను రా అన్నాను అనుకోండి, ఏమంటది తెలుసా? ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులు తీసుకుని తగ్గిపోయినాక ఏం చేయాలి, నీ పక్కన పడుకోవాలా, అందుకే అడుగుతున్నావా నన్ను అంటది. అదంతా వదిలేసే కుమార్. కానీ మా అందరి అనుమానం, ఆలోచన ఏంటంటే, వా అమ్మాయి పెద్దవాళ్ళు పనికి వెళ్ళిపోతారు, పిల్లల్ని వదిలేసింది, ఈ బెంగా లేదు, ఈ భయము లేదు, ఒక మెసేజ్ లేదు, ఒక ఫోన్ కాల్ లేదు. నువ్వు వినండి ఒక్క నిమిషం, నువ్వు ఫోన్ చేస్తేనే వెనక్కి వస్తుంది, నువ్వు బతిమాలుకుంటేనే వెనక్కి వస్తుంది, నువ్వు సారీ చెప్పేవి లేదు అనేది వేరే విషయం. పెద్దలు ఎవరు కూడా అమ్మాయి గడ్డి పెట్టట్లేదు, ఇంట్లో వాళ్ళు కూడా బాధ్యత చెప్పండి. ఆమె ఏది చెప్తే అది నమ్ముతున్నా. నేను అనేది ఏంటంటే, అక్కడ ఏమైనా కార్యక్రమం ఉందా అనేది నీకేమైనా ఆలోచన? నాకు రీసెంట్ గా ఈ మధ్య ఈ అనుమానం వచ్చి చంపారు. లేదు మేడం, ఉందో లేదో నాకు తెలీదు, మరి కానీ అనేవాళ్ళ మాటలు నేను అనేవాళ్ళదే. లేదంటే నువ్వు అక్కడ సీసీటీవీ కెమెరా పెట్టి చూస్తావేండి. కానీ నాకు అనుమానం వచ్చి ఈ మధ్య ఫోన్ చేసి వాళ్ళ చిన్నమ్మకు ఫోన్ చేసి, వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి, వాళ్ళ అక్కకు ఫోన్ చేసి బాగా తిట్టాను. ఏ విధంగా అంటే, నాకు కడుపు రగిలిపోయింది. 4 సార్లు అంటే పిల్లల్ని వదిలేసి వెళ్తుంటే నాకు కోపం వచ్చింది. ఆమె ఎవరినన్నా చూసుకుంటుందా, లేకపోతే మీరే తల్లిదండ్రులుగా ఎవరినైనా చూసి పెడుతున్నారా? ఇన్ని నెలలు వెళ్ళిపోవడానికి కారణం ఏంటి? ఆన్సర్ ఏంటి? ఆన్సర్ ఏంటి? వాళ్ళ ఆన్సర్ ఏంటి? సరే మేమే చూపించాం అనుకో, అయ్యా పిల్లల్ని మొగుడిని వదిలిపెట్టి రమ్మన్నాం, అలాంటి అమ్మాయితో నీకెందుకు, వదిలేసాయి,
అంటున్నారు. ఆ రికార్డు కూడా ఉంది. ఆ లెక్క కాదు మేము అడిగేది, నీకేమన్నా అనుమానం ఉందా అమ్మాయి? నాకు లేదు. లేకపోతే వదిలేసే మాట్లాడకూడదు, అలాంటి అనుమానం చూడను మనం మాట్లాడకూడదు. సో ఈ అమ్మాయికి ఏంటంటే బుద్ధి జ్ఞానం లేదు, సింపుల్ గా నీ సమరి, బుద్ధి జ్ఞానం లేదు, బాధ్యత అనేటటువంటిది అద లేదు, పిల్ల జల్ల అనేటటువంటిది ప్రేమ లేదు, ఆప్యాయత లేదు. చదువు కాస్త చదువుకుంది, పుస్తకాలు పట్టుకుని కూర్చుంది, ఇల్లు నువ్వు తన పేరుని రాసి ఇచ్చా, ఫైనల్గా వెళ్ళి వాళ్ళ ఇంట్లో ల్యాండ్ అయింది. ప్రతిసారి అడిగినట్టుగా ఈసారి ఎందుకు అక్కడ అడగకుండా ఇక్కడికి వచ్చి అడుగుతున్నావు? ఇది నాకు విసుగు పుడుతుంది సార్. ఇంతకాలంగా విసుగు పుట్టింది మీకు. సరే విసుగు పుడితే లాయర్ దగ్గరికి వెళ్ళి కేసు వేసుకోవచ్చు. ఆమె అదే అంటుంది, ఆవిడ లాయర్ ఉంది, నోటీస్ clarity. పంపించండి, పంపించారు సంతకాలు పెడతాను అంటుంది. మరి ఇంకేం comfort? కాకపోతే ఏంటంటే ఏమన్నా ఒక ఛాన్స్ ఉంటే అప్పుడు నువ్వు వెళితేనే సరిపోతుంది కదా నాన్న. మీరైతే గట్టిగా మాట్లాడగలుగుతారని మేడం. నన్ను ఎప్పుడు వెళ్ళినా పెద్ద మనుషులు వాళ్ళు 10 మంది ఉంటే నా నోరు మూపిచ్చేస్తున్నారు మేడం. అది గట్టిగా మాట్లాడితే ఇంకో 10 రోజులు ఎక్స్ట్రా ఉంటది అక్కడ. అలా కాదు, అసలు ఆవిడ ఎందుకు అలా చేస్తుంది ఏంటనేది ఎవరు అడిగినా చెప్పట్లేదు. ప్రతి ఒక్కరు ఆవిడ నా చెప్పిందే నోరు నమ్ముతున్నారు. మూపిస్తున్నారు. మీ వైపు ఎటువంటి తప్పు లేదు. లేదు, మీకు మీ భార్య వస్తే బెటర్ ఇంటికి, అంతేనా? ఇప్పుడు వెళ్ళిపోయింది కాబట్టి నేను అడిగేది ఏంటంటే పిల్లల బాధ్యత ఏంటి? మీకు మీ భార్య కావాలా వద్దా చెప్పరా? ఇప్పుడు 2010లో పెళ్లి అయింది, 2025లో ఉన్నావు, 15 సంవత్సరాల పాటు ఒక్క నిమిషం ఒక్క సెకండ్ కూడా పెళ్ళంటే బాధ్యత లేదు ఆవిడకని అని అన్నావు. లేదు, ఉన్నప్పుడు కూడా తిండి పెట్టలేదు, వదిలేసి వెళ్ళినప్పుడు కూడా జ్ఞానం లేదని అన్నావు. ఇప్పుడు ఆ అమ్మాయికి ఇప్పుడు మేము పిల్లల మీద ప్రేమ, బాధ్యత, మమకారం గురించి నేర్పించాలా, ఓనమాలు నేర్పించాలా? అది కడుపులోంచి పుట్టేటటువంటి అంశం, అది మేము నేర్పిస్తామా? అదే సార్, నేను కాదనట్లేదు. కాదు, 2010 నుంచి 2025 వరకు ఇప్పటి వరకు ఆ అమ్మాయి దగ్గర నుంచి నీకు వచ్చినటువంటి ఒక పాజిటివ్ పాయింట్ ఏంటో ఒక్కటి చెప్పు మాకు. ఈ రోజు కావాలి సంసారం అంటే ప్రేమ లేదు సార్ తనకి. అరే సార్ అడుగుతున్నది ప్లస్ పాయింట్ ఏంటి? కావాలంటానికి ప్లస్ పాయింట్ పిల్లల్ని చూడలేదు అంటావు. పిల్లలు బెదిరిపోయి భయపడిపోయి వాళ్ళ అమ్మమ్మని అత్తుకుని కూర్చున్నారు బయట. నువ్వేమో వచ్చి ఆవిడ ఈ సుఖం లేదు ఆ సుఖం లేదు అంటున్నావు. ఎందుకు భార్య కావాలి అని అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు పిల్లలు పెద్దోడు 10th సార్, చిన్నోడు 7th క్లాసు. వాళ్ళ ఫ్యూచర్ ఏంటి అనేది ఒక ఆలోచన అంతే. మీరు పనికి వెళ్తే ఇంట్లో చూసుకోవడానికి కావాలి. ఇప్పుడు 2 months నుంచి పిల్లల్ని నేనే చూసుకుంటున్నాను, పని చేసుకుంటున్నాను. అప్పుడు 9 months ఎవరు చూసుకున్నారు? అప్పుడు మా అమ్మ చూసుకుంది. ఇప్పుడు మా అమ్మాయి చూసుకుంటుంది. ఆమె ఏజ్ అయిపోయింది, వీక్ అయిపోయింది. ఏమన్నా మారే ఛాన్స్ ఉంటుందా, లేకపోతే అదే విడాకుల మీద కోణంలో అలాగే ఉంటారా అనేది ఒక డెసిషన్, ఫైనల్ డెసిషన్ అనేది. నేను ఫోన్ చేస్తే తీయట్లేదు వాళ్ళు. నేను ఒకటి చెప్పను, ఒక పాయింట్ చెప్తాను, తర్వాత మేడం మాట్లాడు. మార్పు అనేటటువంటిది కేవలం ఆ అమ్మాయిలో వస్తే సరిపోదు. ఎందుకంటే కనుక మార్పు అన్నది కుటుంబ సమేతంగా ఉండాలి. ఈ రోజు నువ్వు ఇక్కడ కూర్చోవలసినటువంటి అవసరమే లేదు. వాళ్ళ తల్లిదండ్రుల అమ్మాయి బుర్రలో కొద్ది జ్ఞానం పెట్టి ఇది బాధ్యత అని చెప్పుంటే కనుక నువ్వు ఈ రోజు ఇక్కడ కూర్చోవలసిన అవసరమే ఉంది. ఇక్కడ ఏంటంటే అందరూ మూకుమ్మడిగా ఒకే పాట పాడుతున్నారు. అవును, ఆ పాట నిజంగా ఏదైనా కారణం ఉండి పాడుతున్నారా, ఏ కారణం లేక పాడుతున్నారా అనేది మాకు తెలియదు. మేము చూడనటువంటి నిజం గురించి మేము మాట్లాడాలి. ఇక నీ వరకు నువ్వు అసలు నీ గురించి ఏ కంప్లైంట్ చెప్పట్లేదు. నువ్వు ఇమాజినేషన్, అజంప్షన్స్ తప్ప నువ్వేమి ఊహించినవే చెప్పావు. 3 పెళ్లి, మా అమ్మ చంపేయడానికి ప్రయత్నించింది, నాకు సంబంధాలు అన్నదే చెప్పాను మేడం. అరే వీటితోటి అక్కడ అదే చెప్పాను మీకు అంతే. ఇప్పుడు మేము ఆ అమ్మాయితో మాట్లాడినా ఈయే చెప్తుంది, మా ఆయన వేరే సంబంధాలు చూసుకుంటున్నాడండి, మా అత్తగారు నన్ను చంపడానికి ప్రయత్నించిందండి, అందుకే నేను వెళ్ళను, ఆ పిల్లలు వద్దు భర్త వద్దు, అదే అంటదా? అంటదని అనుకుంటున్నాను. మీ అమ్మకి ఆవిడకి పడుతుందా? ఉన్న 10 రోజులు కానీ 20 రోజులు పడదు. తన్నులు తిందిగా అత్తగారు. మా చిన్నోడు పుట్టిన తర్వాత, మా తమ్ముడు పెళ్లి అయిన తర్వాత మా తమ్ముడికి ఫోన్ చేసి, నీ పెళ్లి దగ్గరుండి చేసాము, అన్న వదినగా చేసాము, ఇక నుంచి నీ ఇంటికి రాను, మీ అమ్మని చూడను, ఎవరిని చూడను, నాకు సంబంధం లేదు, ఫోన్ చేయకని చెప్పి మా తమ్ముడు చెప్పిందట. మా తమ్ముడు నాకు ఫోన్ చేశాడు, మీ ఇద్దరి మధ్య ఏమైనా గొడవ అయిందా ఏంటి? మీ అమ్మగారు మీ 15 ఏళ్ళు ఎంతకాలం మీ ఇంట్లో ఉన్నారు మీతో పాటు? పిల్లలు వెళ్ళిపోయినా 9 నెలలు ఒకసారి. ఆవిడ ఉన్నప్పుడైతే లేరు, కోడలు ఉన్నప్పుడు ఇప్పుడు చాలా తక్కువ ఉన్న రోజు. చాలా తక్కువ, 3 రోజులు 4 రోజులు అంతే. ఉన్నప్పుడు గొడవలు అయ్యావా? అసలు మా అమ్మతో మాట్లాడారు. వీళ్ళిద్దరు పడదని మీరు ఎందుకు అంటున్నారు? ఆమె వస్తే నాకు టార్చర్ చూపిస్తుంది. మా అమ్మ వస్తే ఏదో ఒక విషయంతో పడుకుంటుంది. మా అమ్మ వస్తే ఖచ్చితంగా పడుకుంటుంది, పని చేయదు. మీరు మెకానిక్ షాప్ కి వెళ్ళినప్పుడు వీళ్ళిద్దరు గొడవ పడతారా? అస్సలు పడరు, మాట్లాడుకోరు అసలు. సరే ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరు? ఈ పిల్లల పరిస్థితి ఏంటి మరి, ఇట్లా వదిలేసి వెళ్ళిపోయారంట. ఆ అబ్బాయి మా దగ్గరకు వచ్చాడు, మేము ఫోన్ చేసి మాట్లాడాలి పిలిపించి. మరి పిల్లల్ని ఏంటి వదిలేయదలుచుకున్నారా పూర్తిగా భర్తని, పిల్లల్ని? తనేం ఫోన్ చేస్తే తీయట్లేదంట, మీరు ఎవరు మాట్లాడట్లేదంట, మరి ఏంటి పరిస్థితి అని మీరు అడుగుతారేమో అని అంతే. సరే ఇప్పుడు పిల్లలు నాకు కావాలంటే పిల్లల్ని పంపించేస్తారా మీరు? ఈ 10th అయిపోయినాక మరి పంపిస్తాను, ఎందుకంటే నేను చూసుకోలేను కదా మేడం, పని వర్క్. మరి అక్కడైనా సరే తను పని చేసుకొని పిల్లల్ని చూసుకోవాలి కదా. మరి ఇప్పుడు నాకు వీలు కాదు, పిల్లల్ని మరి ఇంకెవరు బాధ్యత తీసుకుంటారు అక్కడికి వెళ్తే? ఏం క్వశ్చన్ వేశారు అంతే కదా. మరి లా అండ్ ఆర్డర్ ప్రకారం ఒక క్వశ్చన్ మార్క్ గా సుప్రీంకోర్టు జడ్జిలు కూడా దీనికి ఆన్సర్ చెప్పలేకపోతున్నారు. ఇండియన్ లా ప్రకారం వేరే కంట్రీస్ లో మీలాంటి పిల్లలు ఉన్నప్పుడు మీ కుటుంబాల్లో గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకొని హోమ్స్ లో ఉంచుతారు. కర్మ ఏంటంటే మనకు ఆ ఫెసిలిటీ లేదు. ఫాదర్ దగ్గర వదిలేయటం, ఫాదర్ చూసుకోలేడు,
తల్లి దగ్గర వదిలేయటం, తను జాబు, అమ్మమ్మ తాతయ్యలు చూసుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఈ మధ్య 1-2 years నుంచి మేము చూస్తున్న ట్రెండ్ ఏంటంటే, ఒకటి పిల్లల్ని బస్ స్టాండ్లో కూడా వదిలేస్తున్నారు, లేదా చంపేస్తున్నారు. ఈ సిచ్యువేషన్కి మళ్ళీ ఏమన్నా లా మారాలి, అంతకుమించి ఏమీ లేదు. రీసెంట్ కేసు అండి, బస్ స్టాండ్లో లవర్తో వెళ్ళిపోవడం కోసం పిల్లలిద్దరిని వదిలిపడేసి వెళ్ళిపోయింది. సో ఎవరికాళ్ళు పిల్లలు భారం అయిపోతున్నారు, మళ్ళీ ఇంతటి దానికి ఒక ఆడపిల్ల కాంటం కోసం ట్రై చేశారు. ఎంత అంటే ఇప్పుడు నీ ఆలోచన నిన్ను పొగడాలా బాధపడాలా నాకు అర్థం కావట్లేదు. చూసుకోనటువంటి పిల్లల మీద బాధ్యత లేనటువంటిది అనేటటువంటిది 3 అంతులు మీరు చెప్పినటువంటి సమరీ ఈ రోజు. అలాంటి సమరీలో ఈ రోజు పిల్లలు 10th వరకు వచ్చారు, రేపొద్దున ఆవిడ దగ్గరే వదిలేస్తాను అంటే కనుక విజయవాడలో మాత్రం చూస్తుందని నమ్మకం ఏంటి మీకు? ఈ రోజు మీకు ప్రేమ ఉంది పిల్లలంటే ఒక బాధ్యత ఉంది. తను అదేదో కరెక్ట్ డెసిషన్ చెప్పమనండి పోనా. ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఈ రోజు మీరు ఇక్కడ కూర్చుని ఆవిడ వెళ్ళిపోయింది, ఆవిడ ఇక్కడ రానట్టయితే కనుక పిల్లల్ని కూడా అక్కడ పంపించేస్తాను అనేది అది సబబుగా లేదు. ఇంకొక మాట మీరు అన్నారు, పిల్లలు ఆవిడని చూస్తేనే భయపడుతున్నారు, వెళ్ళడానికి కూడా ఇష్టపడట్లేదు అన్నారు. మరి ఎలా పంపిద్దాం అనుకుంటున్నారు మీరు? అమ్మగారు ఉన్నంత కాలం చూసుకుంటారు. అంటే మరీ పసిపిల్లలు అంటే పర్వాలేదండి, ఇప్పుడు 10th class వరకు వచ్చారు కాబట్టి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలరు. నా వెర్షన్ వచ్చేసి ఏంటంటే, నేను పనికి వెళ్తున్నా, పని చేసుకుంటున్నా, ఇప్పుడు వీళ్ళకి వండి పెట్టాలి. నో దట్ ఈస్ నాట్ ద కేస్. ఒకటి ఇప్పుడు వండి పెట్టాలి కాబట్టి మీ అమ్మగారు ఆరోగ్యంగా ఉన్నంత కాలం ఆ పిల్లల్ని చూసుకుంటుంది. తర్వాత ఏం జరుగుతుంది, తదనంతరం ఏం జరుగుతుంది అనేది మాట్లాడుకోవాలి. కానీ ఏమండి ఎక్కడైనా మీ వినండి, ఇది సైకోపాథిజం కాకపోతే ఇంకేమీ లేదండి. ఈరోజు ఆవిడ పిల్లలు ఏమీ అన్యాయం చేయలేదు, పిల్లలు పడేటటువంటి బాధ గురించి ఒక ఫోన్ కాల్ మెసేజ్, ఏమంటే పిల్లలు తిన్నారా, స్కూల్కి వెళ్తున్నారా, పరీక్షలు రాస్తున్నారా అని అడగనటువంటి ఒక తల్లి దగ్గర ఈ రోజు నాకు భారం అయింది కాబట్టి నేను ఉద్యోగం చేసుకోవాలి కాబట్టి పని చేసుకోవాలి కాబట్టి అసలు సబబే కాదండి. అసలు మీ కోరిక అనేటటువంటిది అంగీకరించరు. సింగిల్ ఫాదర్ అనుకోండి, ఇంకా పచ్చిగా చెప్తాను, తల్లి లేకుండా ఒక తండ్రి ఇంకో పెళ్లి చేసుకోకుండా పెంచేటటువంటి 2 బిడ్డలను ఎలా పెంచుతారో అలా పెంచుకోండి మీరు. చాలా బాధగా ఉందండి ఈ రోజు. అలా కూడా నేను అగ్రీ సార్. తను ఖచ్చితంగా నాకు వద్దు, ఇక పిల్లలు వద్దు, భర్త వద్దు, ఆ లెక్క తేలిద్దాం. అలా పోనీ కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతానని నేను అనుకుంటున్నాను. సైకాలజీగా నేను కూడా ఏమన్నా ఇబ్బంది పడుతున్నానేమో, మీరు సజెషన్ ఏమన్నా ఇస్తే నాకు కూడా ఏమైనా కొంచెం రిలీఫ్ దొరికిద్దేమో అని. ఇప్పుడు తల్లిని కొట్టిన ఆమెని నేను ఒక్క దెబ్బ కూడా వేయకుండా ఇప్పుడు మా అమ్మ ఏమన్నది, నన్ను కొట్టింది, నువ్వు నీ భార్యను అడగొద్దు, పెద్ద మనుషులు వచ్చినాక మాట్లాడదాం, ఈ లోపు నీ భార్యను అడిగినా కొట్టినా నేను చచ్చిపోతా. అదేలే, మా ఆవిడ కూడా పిలిచి అడుగుదాం. ఒకటి కుమార్, ఇక్కడ నిజంగా చెప్తుంటే ఇందాక స్నేక్ బైట్ వల్ల ఆవిడ అలా అయ్యిందని అనుకున్నాం కదా, ఏమో న్యూరో హార్మోనల్ చేంజెస్ వచ్చినాయేమో. ఎందుకంటే ఎప్పుడు చూసినా పుస్తకం ఎదుర్కొంటా కూర్చునే ఆ అమ్మాయి ఎంత టైం పట్టింది డిగ్రీ క్లియర్ అవడానికి? ఎగురుతూ దుంకుతూ పరిగెడుతూ 4 సంవత్సరాలు. నా మధ్య సరిగా నా పట్ల సరిగా గౌరవం చూపించట్లేదని మధ్యలో 1 year ఆపుకుంటూ వచ్చా. పెళ్ళైన కాడి నుంచి ఇప్పటి వరకు అదే డిగ్రీ చదివిస్తున్నా. 15 ఏళ్ల నుంచి డిగ్రీ ఆట. ఇప్పటి వరకు డిగ్రీ ఇంకా పూర్తి కాలేదు. మొన్నటిదాకా తెలుగు మీడియం చదివింది, ఇప్పుడు రీసెంట్గా 2 years బ్యాక్ మళ్ళీ అదే డిగ్రీ మళ్ళీ ఫస్ట్ నుంచి ఇంగ్లీష్ మీడియం ఉంది. ఇంకా అయినట్టేరా దేవుడా. సార్ మేడం, వాళ్ళ మదర్ పిల్లలు కూడా ఉన్నారు, ఒకసారి స్టేజ్ మీదకి పిలుస్తాను, రండమ్మా. నమస్తే అమ్మా. కాదమ్మా, మీ అబ్బాయి చెప్తున్నారు మీ కోడల గురించి పెళ్ళైనప్పటి నుంచి సరిగ్గా లేరంట, అప్పుడప్పుడు 9 నెలలు వెళ్ళిపోతుందంట, 2 నెలలు వెళ్ళిపోతుందంట, పిల్లల్ని బాగా చూసుకోదంట, వంట సరిగా చేయదంట, ఇంట్లో పనులేమి చేయదంట అని మీ అబ్బాయి చెప్తూ ఉన్నారు. అన్ని గ్యారెంటీగానే చెప్పాడు. అతను చెప్పినవన్నీ నిజాలే అంటున్నావా? అసలు ఈ పెళ్లి వద్దన్నానండి, వద్దనుకుందికి అలా ఆయన ఇష్టపడి చేసుకున్నాను. ఎందుకు వద్దన్నారు? నాకు నచ్చలేదు. అమ్మాయి నచ్చలేదా? నచ్చలేదని అమ్మాయిని హెరాస్ చేస్తా ఉండేదానివా? బాగా చూసుకునేదండి. నువ్వు అసలు వాళ్ళ ఇంట్లో ఉండేదానివా కాదా? వాళ్ళ ఇంట్లో అసలు ఉండవు. నేను కొట్టిందంటగా రీసెంట్ గా 2 నెలల కొట్టిందమ్మా. ఎలా కొట్టింది? ఏళ్ళు గుట్టు పెట్టుకుంటేసి. ఎందుకు కొట్టింది నిన్ను? అసలు నేను ఆసుపత్రి నుంచి వచ్చాను, అట్లా పడుకున్నాను, వీళ్ళు కాడ ఉన్నారు, వీళ్ళు ఫోన్ చూసుకుని టీవీ చూసుకుంటున్నారు. సడన్ గా ఎందుకు కొట్టింది? ఆ అమ్మాయి లేచి నువ్వే హాస్పిటల్ నుంచి వచ్చావు, నువ్వే గట్టిగా తోస్తే పడిపోయేలాగా ఉన్నావు. అదేనమ్మా మరి ఆశ్చర్యం. అంత సడన్ గా నిన్ను చూడగానే అమ్మాయికి ఎందుకు కోపం వచ్చింది? ఎందుకు వచ్చిందో అందుకేమో పూనకం వచ్చిందని చెబుతుంది. పూనకం వచ్చిందా? నాన్న, మీ అమ్మ దగ్గరికి పంపిస్తాం, వెళ్తారా మీరు? కొట్టిద్దాం మీ అమ్మ? ఏం చదువుకుంటున్నారు మీరు? నేను 10th, తమ్ముడు 7th. బాగా చదువుకుంటారు ఇద్దరుని. ఎందుకు అమ్మ దగ్గరికి వెళ్ళినంటున్నారు మీరు? బెల్ట్ పెట్టి. ఒక నిమిషమ్మా. అమ్మ కొట్టుద్ది. మిమ్మల్ని కొడుతుందా? మీ తమ్ముని కూడా కొడుతుందా? అన్నం బాగా వండుద్దా? వంట చేస్తుందా మీ అమ్మ? డాడీకి పెట్టేటప్పుడే సరిగ్గా పెట్టదు. మీ ఇద్దరికి బాగానే పెడుతుందా ఉన్నంతలో? సరే, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పంపిస్తాం, అమ్మ ఉంటుంది అక్కడ, జాగ్రత్తగా చూసుకోమని చెప్తాం మేము, వెళ్తారా మీరు? సరే, డాడీ మమ్మీ కలిసి ఉంటే మీకు ఓకేనా? అప్పుడు కొట్టదా మీ అమ్మ? మీ నాన్న షాప్కి వెళ్ళిపోతే ఆటోమేటిక్గా వచ్చి కొడుతుంది కదా. నీకు మీ అమ్మ ఆ రోజు ఏదో పూనకం వచ్చి మీ నాన్నమ్మని కొడుతున్నప్పుడు బాగా భయం వేసిందంట, నిజమేనా? ఎందుకు నాన్న ఆపపోయావా?
అక్కడ టీవీ చూస్తూ ఉన్నావంట కదా, అసలు ఏం జరిగిందో చెప్పు, ఆ రోజు ఏం జరిగింది చెప్పు. నానమ్మ హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చి పడుకుంది. ఆ, అమ్మేమో బయట వాన పడుతుంది, ఆ, వరండాలో పడుకుంది అమ్మ. ఆ. మేమేమో టీవీ చూస్తున్నాం. అమ్మ సడన్ గా తలుపులో ఇట్లా గట్టి కొట్టి లోపలికి వచ్చి ఆ. నానమ్మని కొడుతూ నా భక్తురాలను ఏడిపిస్తావా అని కొట్టింది. ఓ ఈవిడ భక్తురాలా? ఓకే. కాదు, ఇంతకుముందు ఎప్పుడన్నా అమ్మకి అలా అయ్యిద్దా? ఇదే ఫస్ట్ టైం? కొట్టడం పక్కన పెట్టేసి అంటే అమ్మవారు వచ్చినట్టు కాకుండా ఏం తెలియకుండా తల తిరిగినట్టు ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కింద పడేసి అట్లా ఒకసారి జరిగింది. మీ సెలవులు వచ్చినప్పుడు అప్పుడు అమ్మ ఎక్కువ శాతం ఏం చేస్తుంది అంటే స్కూల్కి వెళ్ళినప్పుడు మీరు అమ్మని చూడరు, ఇంట్లో ఎప్పుడన్నా మీరు ఉన్నప్పుడు నాన్న అమ్మ ఏం చేస్తుంది? ఎక్కువ టైం అమ్మ ఏం టైం స్పెండ్ చేస్తుంది? లైట్స్ అన్ని ఆఫ్ చేసేసి హిందీ సీరియల్స్ చూస్తుంది. హిందీ సీరియల్స్, అక్కడ తెలుగు డిగ్రీ, తర్వాత ఇంగ్లీష్ డిగ్రీ, ఇక్కడ హిందీ సీరియల్సా? అలా చూస్తూనే ఉంటుందా? మీకు హోంవర్క్ అవన్నీ చెప్తుందా ఇంటికి వచ్చినాక? చెప్తుందా? ఓకే. హోంవర్క్ చెప్తుంది. వంట అమ్మాయి చేస్తుంది. బాగుంటుందా? అమ్మ రుచిగా వండుతుందా? బాగుంటుందా? కానీ లేట్ అవుతుంది. లేట్ అవుతుంది. వంటగది అదంతా నీట్గా ఉంటుందా నాన్న? అన్ని ఎక్కడ వస్తువులు అక్కడ ఉంటాయా? అంటే ఇల్లు శుభ్రంగా ఉంచిద్దా? లేచి ఇల్లు ఊడవటం కానీ అవన్నీ చేస్తుందా? మీకు స్నానాలు చేయించడం కానీ హెడ్ బాత్లు చేయించడం? మేమే చేస్తాం. నాన్న ఈరోజు మీరు అమ్మ ఇక్కడ లేదు కాబట్టి మీరు మాట్లాడటం కాదు, ఎందుకంటే తల్లి లేకపోవటం అనేటటువంటి బాధ ఈరోజు మీకు తెలియదు, పెద్ద అయిన తర్వాత మీకు అర్థం అవుతుంది. నిజాలు చెప్పండి, పర్వాలేదు. నాన్న ఏమనుకోడు, నాయనమ్మ ఏమనుకోదు, మేమేమనుకో. అమ్మ వద్దు, అమ్మ వచ్చినా మాకు వద్దు అనుకోవటానికి కారణం ఏంటి? గట్టిగా చెప్పండి. ఉందా? లేదంటే ఊరికే అలా అంటున్నారా? అందరూ పాడిన పాట మీరు పాడుతున్నారా? నానా నువ్వు 10th క్లాస్ కాబట్టి సార్ అడిగిన దానికి కరెక్ట్ గా ధైర్యంగా సమాధానం చెప్పు. నీకు అమ్మ దగ్గరికి వెళ్ళాలంటే అమ్మ దగ్గరికి వెళ్ళొచ్చు, నా దగ్గర కావాలంటే నా దగ్గర ఉండొచ్చు. ఇద్దరు కావాలి అనే ప్రయత్నం కూడా మేము చేస్తాం. అవుతే గీతే కనుక ఇద్దరు కూడా ఒకే చాటు ఉండేటట్టు ప్రయత్నం చేస్తాం. కానీ మేము అడిగేది ఏంటంటే అమ్మ వద్దు అంటానికి మీ దగ్గర ఉన్న కారణాలు ఏంటి? వై యూ డోంట్ వాంట్ మమ్మీ? కొడుతుంది. ఎన్నిసార్లు కొట్టింది? ఊరికే నువ్వు చదువుకుంటే వెనకాతల నుంచి వచ్చి పాఠమని కొడద్దా? ఏదో మీ నాన్న ఏదో చెప్పాడు కాబట్టి చెప్పకండి. ఎందుకు కొట్టింది అమ్మ? ఎప్పుడు కొట్టింది? అంటే చిన్న చిన్న మిస్టేక్స్ కూరుకు కొడుతుంది. ప్రతిరోజు కొడుతుందా? మీ నాన్న మీ అమ్మని కొడతాడా ఎప్పుడైనా? ఆ? మీ నాన్నగారు మీ అమ్మని కొడతాడా? ఎప్పుడైనా అమ్మ బాబాయిని నానమ్మని తీసి తిడుతున్నప్పుడు అప్పుడు కొడుతుంది. ఎన్నిసార్లు కొట్టింది అమ్మ నిన్ను? అంటే చిన్న చిన్న వాటికి కొడుతుంది. డాడీ కోపం అంతా అమ్మ మీద డాడీ కోపం అంతా మేమే అన్నదా? అరే నాకు డాడీ మీద కోపం అంతా మేమే చూపెడుతున్నాను అందా? ఇవి అందరూ మాట్లాడే మాటలు మీరు మాట్లాడద్దు అన్నదా అమ్మ? అరే నిన్ను కొడుతున్నాను ఎందుకో తెలుసా? డాడీ మీద కోపం అని అందా? అంటే డాడీ మమ్మీ కొట్లాడుకున్నప్పుడు డాడీ వెళ్ళిపోతాడు, మేము ఇంట్లో ఉన్నప్పుడు చీటికి మాటికి బాగా కొడుతుంది. సరే, యాక్చువల్గా లీగల్గా వాళ్ళు చిన్నపిల్లలు మనం మాట్లాడకూడదు, పంపించేయడం బెటర్. వాళ్ళు ఆవిడ ఉంటారు. సో ఫైనల్గా మీకు ఏం కావాలి చెప్పండి ఒక్కసారి. మమ్మీ డాడీ కావాలా? ఇద్దరు కావాలా? ఓకే. అమ్మ కొట్టినా కూడా మమ్మీ డాడీ కలిసి ఉంటే కావాలి. ఓన్లీ అమ్మ దగ్గరికి అయితే ఎక్స్క్లూజివ్గా వెళ్ళను అని అంట. వెళ్ళడానికి భయపడుతున్నా. ఓకే, ఇప్పుడు అర్థమైందిలేండి మాకు. సరే మీరు వెళ్ళండి. సరే వెళ్ళండి. థ్యాంక్ యూ. ఒక మాట చెప్తున్నా, ఉద్దేశం లేకుండా బ్రహ్మదేవుడి దిగి వచ్చినా కూడా కలపలేం. కౌన్సిలింగ్ అనేటటువంటిది మంత్రజాలం కాదు, తాబీజ్ మహిం కాదు. ఎప్పుడైనా కూడా ఉద్దేశం అనేటటువంటిది ఉండాలి. 15 సంవత్సరాల్లో మీ కోడలికి ఎంత ఉద్దేశం ఉందని అనుకుంటారు కలిసి కాపురం చేయటానికి? ఎప్పుడు ఉండాలండి వాళ్ళు కలిసి ఉండాలి. ఎక్కడుందమ్మా? వీళ్ళ సమాధానం లేదు, మరి ఆమెలో సమాధానం లేదు. మనం అయితే ఉన్నాం కదా ఆల్రెడీ. నేను లాయర్ మేడం చెప్పేది ఏంటంటే, ఇది ముదిరి పాకాన పడిన తర్వాత ఈ అమ్మాయి ఒకప్పుడు మీ అబ్బాయి దగ్గరికి వచ్చినా కూడా ఈ 15 సంవత్సరాల పాటు శరీరం ఇక్కడ, మనసు అక్కడ ఉంది. వెళ్ళిపోయినప్పుడు ఎలాగే వెళ్ళిపోతుంది, అది వేరే విషయం. అలాంటిది సగం ఉండేటటువంటి ప్రయాణం వల్ల పిల్లలు ఇందాక బుడ్డోడు ఏమన్నాడు మీ మనవడు? నాన్న మీద ఉన్న కోపం మామే చూపెడతాదండి అంటది. అంటే జీవితాంతం వాళ్ళు శాపగ్రస్తుల్లాగా ఇతని మీద ఉన్న కోపం అంతా కూడా ఇతను పని చేసుకుని అని చెప్పి వెళ్ళిపోతాడు మెకానిక్ షెడ్. ఆవిడ బెత్తం తీసుకుని నానా బాధలు బాధుతుంది. రీసెంట్గా మేడం నాకు లంచ్ అయిందని చెప్పి ఫోన్ చేస్తుంది తను. మధ్యాహ్నం పూట రెడీ అయిందని, రెడీ అయింది వచ్చి తినాలని ప్రతిరోజు ఫోన్ చేస్తుంది. అయితే నేను తొందరగా వెళ్ళిపోవాలి, అన్నీ రెడీ చేసి పెట్టి నేను వచ్చి తిని తొందరగా వెళ్ళిపోవాలి, వర్క్ ఉంది, బిజీ వర్క్ ఉంది అని చెప్పాను ఆల్రెడీ. నేను ఫోన్ చేసిన 10 నిమిషాలకి ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళిన తర్వాత తను నేను వచ్చింది చూసి కూడా కుర్చీలో నిద్రపోతుంది. ఇట్లా పడక కుర్చీ ఉంటుంది కదా మేడం, ఆ కుర్చీలో నిద్రపోతుంది. లెగవట్లేదు, కాళ్ళు చేతులు కడుక్కుని ఆల్రెడీ లోపలికి వెళ్ళి కూర్చున్నాను కూడా. సరే లెగవే వచ్చాను భోజనం చేసి భోజనం చేయడానికి అనొచ్చు కదా ఒక మాట. తనకి అప్పుడే కదా మేడం ఫోన్ చేసింది. సరే నిద్రలోకి వెళ్ళిపోయింది అనుకుందాం, డ్రామా ఆడుతుంది అనుకుందాం, మనం ఒక మాట అడిగితే లాస్ ఏంటి? నేను సౌండ్ కూడా చేశాను మేడం, లేగమ్మాయి అని చెప్పాను మేడం. నాకు ఈ క్వశ్చన్ రాకుండానే నువ్వు పని చేసి ఉండాలి.
నా దగ్గర ఒక క్వశ్చన్ వచ్చిందంటే అక్కడ మన వైపు 20% మిస్టేక్ ఉంది అని. నువ్వు లెగు వచ్చాను అంటే అయిపోయేది. అప్పుడు నా దగ్గర ఈ క్వశ్చన్ ఉండేది కాదు. నువ్వేమనాలి, మేడం సౌండ్ చేశాను, కాళ్ళు కడుక్కున్నాను, లెగు అని అన్నా కూడా లెగలేదండి అంటే ఆహా అనేదాన్ని. అలాంటిది నేను క్వశ్చన్ వేసాను అంటే నువ్వు అక్కడికి ఏదో ఒక వదిలేసావు. ఏం చేస్తుందా కనిపెడదాం, నేను వచ్చి ఇన్ని సౌండ్లు చేస్తానా, లెగలా, ఇప్పుడేగా ఫోన్ చేసింది, 2 minutesలో వచ్చేసావు. ఎందుకు ఎవ్రీడే ఈ టెస్ట్లు ఎందుకు నీకు? అంటే తను కావాలని చేస్తుంది కదా మేడం. ఇప్పుడు మేడం అడిగేదానికి నేను ఒక్కటి కనెక్ట్ చేస్తాను. ఇవన్నీ నువ్వు ఎప్పుడు చెప్పాలి అంటే కనుక A to Z మార్నింగ్ బ్రష్ చేసిన కాడి నుంచి సాయంత్రం దిండు మీద పడుకునేంత వరకు అన్ని కంప్లైంట్స్. నువ్వు ఇవన్నీ ఎప్పుడు చెప్పాలంటే నీ భార్య వద్దు అనుకున్నప్పుడు నువ్వు చెప్పాలి. నువ్వు ఇవన్నీ చెప్పి నా భార్య కావాలి అని అంటున్నావు చూడు, అంటే నువ్వు ప్రిపేర్ అయిపోయావా ఇవన్నీ ఉన్నా కూడా ఆవిడతో నేను బతికేస్తానని? పిల్లల గురించి మరి ఇప్పుడు వరకు పిల్లల గురించే కదా నువ్వు చేసినటువంటి ప్రయాణం. ఇప్పుడు చెప్తావా మా మేడం కానీ నేను కానీ ఫోన్లో మాట్లాడతాను, ఏమే ఇవన్నీ ఉన్నా పర్లేదు, నువ్వు ఏ టైంకి లేసినా పర్లేదు, నువ్వు లెగకపోయినా పర్లేదు, వంట చేసినా పర్లేదు, చేయకపోయినా పర్లేదు, అలా పిల్లల గురించి నువ్వు తల్లిగా వస్తే చాలు అని అంటావా? లేదంటే ఇవన్నీ మారి రావాలి అని మారి రావాలి. మారి రాదు. రాదు.